టు సంతోషి వరల్డ్. వెల్కమ్ టు మై ఛానల్. హలో అందరికీ, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. దీనికి ముందు పోస్ట్ చేసిన వీడియోలో మా ఇంట్లో ఈ 11 రోజుల దసరా పండగలో సరస్వతి అమ్మవారి అవతారం రోజు ఒక స్పెషల్ అకేషన్ వచ్చింది అని చెప్పాను. షార్ట్స్ కూడా పోస్ట్ చేసేసాను. ఆ స్పెషల్ అకేషన్ ఏంటో కాదండి, మా చిన్ని తల్లి అక్షరాభ్యాసం. జనరల్ గా మన ఆంధ్రాలో అయితే నాకు తెలిసినంత వరకు పిల్లలకి 4వ సంవత్సరం రాకన్నా ముందే అక్షరాభ్యాసం ఒక మంచి రోజు చూసుకొని మంచి ముహూర్తం పెట్టుకొని చేసుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ మా దురదృష్టం అనుకోవాలో లేక అదృష్టం అనుకోవాలో, ఇక్కడ మా కుటుంబంలో ఎవ్వరూ లేరు, అందరూ దూరంగా ఉన్నారు. నేను, మా హస్బెండ్, మా పాప మాత్రమే ఉత్తరాఖండ్ లో ఉన్నాము. సో ఇంట్లో వాళ్ళ అందరి మధ్యలో ఎంతో హ్యాపీగా జరగాల్సిన ఈ అక్షరాభ్యాసం కేవలం మా ఇద్దరి మధ్యలోనే జరిగిపోయింది మా చిన్ని తల్లికి. కాకపోతే ఇందులో మాకు కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే ఆ అక్షరాభ్యాసం అనేది దసరా మహోత్సవంలో మాకు కుదరడం, అలాగే ఆ అక్షరాభ్యాసం జరిగిన ప్లేస్ కూడా ఎంతో ప్రాముఖ్యమైన ప్రసిద్ధి చెందిన మహేశ్వరి పీఠాలలో ఒకటైన కమలేశ్వరుని టెంపుల్ అవ్వడం, అది మాత్రం మా అదృష్టంగానే నేను భావిస్తున్నాను. అండ్ ఇక్కడ మేమున్న ప్లేస్ బట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగాము, చుట్టుపక్కల వాళ్ళని, కొలీగ్స్ ని, అలాగే టెంపుల్కి వెళ్ళి పంతులు గారిని కూడా కనుక్కున్నాము. కానీ ఇక్కడ వాళ్ళకి అక్షరాభ్యాసం అనేది ఒక రిచువల్ గా ఏమీ జరగదు. అంటే అది ఒక పూజ లాగా. అక్షరాభ్యాసం అంటే మనం పిల్లల్ని స్కూల్ కి పంపించే ముందు కంపల్సరీగా అక్షరాభ్యాసం చేయించిన తర్వాతే పంపిస్తాము అన్నట్టు అక్కడ ఏమీ ఉండదంట. సో మేమైతే పంతులు గారిని రిక్వెస్ట్ చేసుకొని మన సాంప్రదాయం గురించి అంతా క్లియర్ గా చెప్పి, ఇలా మా పాపని స్కూల్లో వేసే ఏజ్ వచ్చింది, కాకపోతే స్కూల్లో వేసే ముందు ఇలా అక్షరాభ్యాసం చేసిన తర్వాతే మేము పంపిస్తాము అని మొత్తం ప్రాసెస్ అంతా ఇంట్లో వాళ్ళని, అమ్మ వాళ్ళని, అత్తయ్య వాళ్ళని అందరినీ అడిగి కనుక్కొని ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని నేను ముందు తెలుసుకొని తర్వాత అక్కడ పంతులు గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అలానే ఇంకా పూజ మొదలు పెట్టాం. ఇక ఏ శుభకార్యమైనా మొట్టమొదటిగా పూజించేది ఆ విఘ్నేశ్వరుణ్ణి. సో పసుపు వినాయకుడిని చేసి మాకు తోచినంతగా మంచిగా పూజ చేసుకుని తాంబూలం ఇచ్చి, అలాగే గౌరీమాతని కూడా చేసి తాంబూలం ఇచ్చుకొని ఆ పూజ అయితే కానిచ్చేసాము. ఆ పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ అడిగిన ప్రకారం కొత్త బియ్యం తీసుకొని ఒక పళ్ళెంలో బియ్యం పోసుకొని బియ్యాన్ని మంచిగా చుట్టూ స్ప్రెడ్ చేసి దానిలోకి పాపతో అక్షరాభ్యాసానికి సంబంధించిన మంత్రాన్ని రాయించడం కోసం పసుపు కొమ్ముల్ని కూడా కొనుక్కున్నాము. ఇక్కడ పసుపు కొమ్ములు దొరకడం మాకైతే కొంచెం ఇబ్బంది అయ్యింది, కానీ మొత్తానికైతే దొరికాయి. అదే మా అదృష్టం అనుకున్నాము. ఎందుకంటే మాకంటూ కొన్ని ఉంటాయి కదా పర్టికులర్ గా చెయ్యాలి అని. సో అవి దొరుకుతాయా లేదా అనుకుంటూ చాలా టెన్షన్ తోనే ఈ పూజ ప్రారంభించాము. కానీ ఆ శివయ్య దయ వల్ల, ఆ విఘ్నేశ్వరుని మహిమ వల్ల అంతా బాగానే జరిగింది. సో ఇంకా అక్షరాభ్యాసం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా మా ఆయన అయితే మా పాప చెయ్యి పట్టుకొని రాయించడానికి మొదలు పెడుతుంటే అసలు చెయ్యి కూడా పట్టుకోవట్లేదు, నేనే రాసేస్తా, నేనే గీసేస్తా అంటూ ఇంక అల్లరి మొదలు పెట్టింది. మేమైతే మంచిగా మా ఇంట్లో చేసుకున్నాము అక్షరాభ్యాసము. మా మామయ్య గారితో చేయిద్దాము అని అయితే మేము ఫిక్స్ అయ్యాము. కానీ మాకు ఆ ఛాన్స్ దొరకలేదు. ఇక్కడ మేము ఉత్తరాఖండ్ లో ఉండిపోవాల్సి వచ్చింది. సో ఇంకేం చేస్తాం, మా దేవాబాబు గారే రాయించేశారు ఫస్ట్. ఆయన తర్వాత నేను కూడా రాయించాను. పంతులు గారు అయితే ఈ ప్రాసెస్ జరుగుతున్నంత సేపు, ఓహో మీరు ఇలా చేస్తారా, ఇక్కడ ఇలాంటిది ఉండదు, మీరు ఇట్లా చేస్తారా అని చెప్పి అడుగుతూనే ఉన్నారు. మేము మొత్తం ప్రాసెస్ చెప్తూనే ఉన్నాము. అది తమిళ ఏంటి అని అడిగితే చెప్పాము అది తెలుగు అండి అని. అంతేనండి, మన భారతదేశంలో, మన ఇండియాలో ఉన్నన్ని సంస్కృతులు, ఇన్ని విభిన్న ప్రాంతాలకి ఇన్ని విభిన్న సంస్కృతులు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రెడిషన్, ఇలా ఇంకే దేశంలో కూడా ఉండదనుకుంటాను. కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి భవతు మే సదా. జై. ఉండేది ఒక్క దేశంలోనే అయినా కూడా మన రిచువల్స్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ పూజలు మనకి తెలియదు. మొత్తానికైతే ప్రాసెస్ ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఇంట్లో వాళ్ళని పంతుల్ని అడగమని, సో
మొత్తానికైతే అక్షరాభ్యాసం అయితే చాలా మంచిగానే కంప్లీట్ అయింది. ఇక్కడ మాకున్నంతలో మాకు దొరికిన వాటిలో మేమైతే బాగానే చేసాము. కాకపోతే మన సైడ్ ఉన్నంత అంత ఇదిగా ఇక్కడ చేయడానికి అవ్వదు, కానీ మాకున్నంతలో నేను తెలుసుకున్న ప్రాసెస్లో చాలా బాగానే జరిగింది. ఏది కూడా మిస్ అవ్వకుండా అన్ని దొరికాయి, అన్ని అనుకున్నట్టు కూడా జరిగాయి. అన్నిటికంటే విశేషం ఏంటంటే అక్షరాభ్యాసం అనేది ఎక్కడో కాకుండా ఆ మహేశ్వరుని సన్నిధిలో గర్భగుడి లోపలే జరిగింది. ఆ అదృష్టం దక్కింది మాకైతే. ఎక్కడో గుడి బయట ఉన్న ప్లేస్లోనో కారిడార్లోనో అవుతుందేమో అని నేనైతే అనుకున్నాను. నేనైతే మాత్రం గర్భగుడిలోనే అవుతుందని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఆ దేవుడి అనుగ్రహం వల్ల గర్భగుడిలోనే జరిగింది. చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఇంకా బియ్యంలో రాసిన తర్వాత మన రిచువల్ ప్రకారం పలక మీద రాయిస్తాం కదా. సో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన పలక బలపం దాని మీద మొత్తానికి అయితే రాయించడానికి ట్రై చేస్తుంటే మా పాప వద్దు వదిలేయి నేను రాస్తా వదిలే అంటుంది. మా ఇద్దరిని కూడా రాయించనివ్వలేదు. అదే రాసిస్తాను ఒక్కటే గోల. మీరు కూడా ఆడియోలో విన్నారు కదా, వదిలే అంటుంది. కానీ మంత్రాలు అయితే ఆల్మోస్ట్ చెప్పినంత వరకు చాలా బాగానే చెప్పింది. నేను కూడా అనుకోలేదు అని అనుకున్న దానికంటే చాలా బాగా చెప్పింది. అలాగే ఈ అక్షరాభ్యాసం కూడా మా పాపకి అరే ఎవ్వరూ లేరు ఇక్కడ, మా అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు ఎవ్వరూ లేరు, మేమిద్దరమే ఉన్నాము, అసలు ఏం చేస్తాము ఎలా చేస్తాము, ఇక్కడ వాళ్ళకి అక్షరాభ్యాసం అనేది ఉండదంట, ఏం జరుగుతుంది అని నేనైతే అసలు 1 month నుంచి అలా టెన్షన్ పడుతూనే ఉన్నాను. కానీ పర్లేదు, దేవుడి దయ వల్ల అంతా చాలా బాగా జరిగింది. అనుకున్న దానికంటే కూడా చాలా బాగానే జరిగింది. ఇలా కూడా అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మా పాప అయితే ఇంకా అల్లరి మొదలుపెట్టింది, నాకు ఇచ్చేసేయండి నేను రాస్తా అంటూ. ఇంకా మొత్తానికైతే బలవంతంగా అయినా సరే పట్టుకొని అయితే రాయించేశాము. కానీ కుటుంబం అందరిలో జరుపుకునే పండగలు లేకపోతే ఇలాంటి అకేషన్స్ ఏవైనా మనం ఒంటరిగా జరుపుకుంటే ఆ బాధ ఏంటో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అందులోనూ చిన్నప్పటి నుంచి కూడా ఫుల్ ఫ్యామిలీతో కుటుంబంతో బంధువులతో చిన్న పండగ అయినా సరే ఫ్యామిలీ అందరం కలవడం ఇలా ఉండి పెరిగి చేసిన దాంట్లో నాకైతే కొంచెం లోన్లీగానే అనిపించింది. కానీ ఓకే, తప్పదు కదా, కొన్నిసార్లు మనం ఉన్న ప్లేస్ బట్టి అలా అడ్జస్ట్ అవ్వాల్సిందే అని అయితే నేను బాగా నేర్చుకున్నాను. సో ఇంకా మొత్తం అక్షరాభ్యాసం అంతా అయిపోయిన తర్వాత మహేశ్వరుడికి మేము అభిషేకం కూడా చేసుకున్నాము. ఈ మహేశ్వరుని టెంపుల్ దేనికి ప్రసిద్ధి, ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు అంత స్పెషాలిటీ ఏంటి టెంపుల్లో అనేది మొత్తం నేను ఒక లాంగ్ వీడియోలో గుడి మొత్తం చూపిస్తూ గుడి ప్రాముఖ్యత అంతా చెప్తూ కూడా లాంగ్ వీడియో చేశాను. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే మొత్తం వీడియో చూసేయచ్చు. ఖచ్చితంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ.